నమస్తే సార్. నమస్తే. నేను మార్నింగ్ నుంచి మేడంతో జస్ట్ హాఫ్ అన్ అవర్లో అలా మొత్తం శారీస్ అన్ని షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని నాకు డే మొత్తం ఇక్కడ అసలు ఏ శారీ చూడాలి, ఏ శారీ అని చెప్పి సమస్తం ఆల్మోస్ట్ ఉన్న శారీస్ అన్ని చూసేసాను. అన్నీ కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. అండ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. యాక్చువల్గా మేడం ఆ ఐడియా మీకు చెప్పినప్పుడు నాకు ఇట్లా షాప్ పెట్టాలని ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ చాలామంది కాంపిటేటివ్ షాప్స్ ఉన్నాయి, ఎన్ని ఓల్డ్ అని షాప్స్, అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ షాప్ పెడితే వర్క్ అవుతుందా అవ్వదా అని ఆ థాట్ మీకు రాలేదా? ఏమనిపించింది మేడం చెప్పినప్పుడు? బిజినెస్ పైన నాకు చాలా అవగాహన ఉంది. ఇదివరకు నాది మైన్స్ బిజినెస్. ఓకే. మనం నీతిగా నిజాయితీగా బిజినెస్లో ట్రాన్స్పరెంట్గా చేయగలిగితే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. ఈ ఈ సారీస్ పట్ల నాకు అవగాహన లేదు, కానీ మాధురికి ఉన్నటువంటి ఫ్యాషన్ పట్ల ఉన్నటువంటి ప్యాషన్, తమకున్నటువంటి ఇంట్రెస్ట్తో సరే తప్పకుండా చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. సరే దీనిలో మనం తీసుకోవాల్సిన కమిట్మెంట్స్ ఏంటి? ఒకటి కస్టమర్, రెండు మన మగ్గందారుడు. నేను గమనించింది ఈ శారీస్ ప్రిపరేషన్లో మగ్గందారుడు ఎక్కడైతే తయారు చేస్తున్నాడో ఈ చీరని ఆయన నెల రోజులకు ఒకసారి కూడా చేస్తారు. ఒక్కోసారికి 4 రోజులు పడుతుంది కొన్ని అంట నేను చూసాను. అయితే అంత కష్టపడిన మగ్గందారుడికి కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర రావట్లా. ఆయన కూలి పనికి చేసినట్టే పని చేస్తున్నాడు. రెండు నష్టపోయే మరో వ్యక్తి ఎవరంటే కస్టమర్. కస్టమర్కి 3 రెట్లు 5 రెట్లు 7 రెట్లు పెట్టి అమ్ముతున్నారు. అది చాలా అన్యాయం. నేనేమనుకున్నానంటే మనం ఎవరు అన్నది ప్రజలకు ముందే తెలుసు. కాబట్టి ఈ బిజినెస్ పెట్టాలనుకునేటప్పుడు ప్రజలు మన మీద ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తారు. కస్టమర్ వచ్చేటప్పుడు ఆ కస్టమర్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని మనం నిల్చోబెట్టాలి. కస్టమర్కి ఇవ్వాల్సినటువంటి సంతృప్తి ఏంటి? రీజనబుల్ ప్రైస్. ఇష్టానుసారంగా రేట్లు బాధేసి మోసం చేయకుండా అటు మగ్గందారుడు మోసపోయి ఇటు కస్టమర్ మోసపోయి మధ్యలో షాప్ ఓనర్ మాత్రం బాగా సంపాదిస్తున్నాడు. మరి మీరు సంపాదించరా అంటే ఇలా సంపాదించవలసిన అవసరం మాకు లేదు. తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మాకు క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. నాణ్యత గల వస్త్రాన్ని ఇక్కడ తెచ్చిపెట్టాలి. ఆ వస్త్రాన్ని రీజనబుల్ ప్రైస్కే అమ్మాలి. ఇది నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్తే ఎందుకు సక్సెస్ కావు? కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారు, చాలా స్టోర్స్ ఉన్నాయి, వందలాది ఉన్నాయి, వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు వెళ్తుంటారు. మనం పర్ఫెక్ట్గా నిజాయితీగా నీతిగా చేయగలిగితే, నాణ్యతను ఇవ్వగలిగితే, రీజనబుల్ ప్రైస్ని ఇవ్వగలిగితే తప్పకుండా కస్టమర్ వస్తారన్నది నా నమ్మకం. ఆ దిశలోనే విజయం సాధించగలం అన్నట్టు నమ్మకం కూడా ఈ వస్త్ర వ్యాపార రంగంలో కూడా సాధించగలం నమ్మకం నాకుంది. ఎస్ సార్. యాక్చువల్గా మీరు కాంచీపురం వకలా సిల్క్స్ లాంచ్ చేసే ముందర మీరు అనుకున్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్, మేడం మీద ఉన్న కాన్ఫిడెన్స్ మీరు ఓపెన్ చేసేసారు. మీరు అనుకునే విధంగానే జరిగిందా? ఇంకా ఎక్కువగా ఇక్కడ రన్ అవుతుందా ఏంటి? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. నేనేమనుకున్నానంటే స్టార్ట్ చేసాం, గ్రాండ్గా షోరూమ్ తయారు చేద్దాం, స్టోర్ని అందంగా తీర్చిదిద్దాం అని ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎవ్రీ పాయింట్ నా ఓన్గా డిజైన్ చేశాను. నాకు నేనుగా డిజైన్ చేసుకుని కార్పెంటర్స్ని వాళ్ళతోని డిస్కస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం. సో బాగానే వచ్చిందని అనిపించింది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫుట్ఫాల్ కూడా ఊహించని రీతిలో ఉంది. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఇంకా ఈ శనివారానికి 7 రోజులు ముగుస్తుంది, 1 వీక్. బయటికి చెప్పకూడదు కానీ చాలా మంచి బిజినెస్ చేసాం, సంతృప్తికరంగా చేసాం, హ్యాపీగా. అంటే ఫస్ట్లో ఇట్లా అడుగు పెట్టంగానే నాకు అర్థం కాలేదు ఏంటి ఇప్పుడు ఇంతకీ నాకు అసలు ఇవాళ షూట్ చేసే గ్యాప్ ఏమైనా దొరకదా? అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు ఏంటిది అసలు షాపింగ్ మాల్ అయినా ఇలా ఉన్నారేంటి జనాలు అని చెప్పి. వెరీ ఫస్ట్ వీక్లోనే ఇలా రావడం అనేది ఐ గెస్ కాంచీపురం వకలా సిల్క్స్కే సాధ్యం అయింది అనుకుంటా. మహబూబ్ నగర్ అని కరీంనగర్ నుంచి చాలా ప్రాంతాలు తెలంగాణ నుంచి రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ ఈస్ట్ వెస్ట్ నుంచి చూస్తూ మిమ్మల్ని కలవటానికి వస్తున్నాం, మిమ్మల్ని చూడటానికి వస్తున్నాం. మేడంతో అయితే ఏకంగా సెల్ఫీలు కూడా తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నా, మేడం రండి ఒక సెల్ఫీ అనగానే నేను ఇంకా ఓకే. సెల్ఫీలు రోజుకు 200 సెల్ఫీలు అవుతున్నాయి. వచ్చి మీకు చూడటానికి వచ్చాం సార్, కొనటానికి వచ్చామని. మొదటిసారిగా మా పాపకి చీర కొనాలి, ఫస్ట్ సారి ఇక్కడ కొందామని వచ్చాం. మరొకరు ఏమన్నారంటే మా పాపకి మాధురి లాంటి ధైర్యం రావాలి, అలా ఉండాలి గర్ల్. అందుకు ఫస్ట్ ఆమె చేతుల మీదుగా ఒక సారీ కొనుక్కుందామని మా పాప కోసం వచ్చామండి అంటే మా కళ్ళల్లో
నీళ్ళు తిరిగి చెమర్చాయి. నిజంగానే. యుఎస్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేస్తూ ఓ నేను మా మనుషుల్ని పంపిస్తున్నాను, ఆహా మీరు అమ్మేదే నాకు కావాలి అని చెప్పి జూబ్లీ హిల్స్ నుంచి ఒకటికి వచ్చారు. ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా. కాకపోతే మరి ఒక్కరోజు మీరు మంచి డెసిషనే చేశాను, మంచి నిర్ణయం తీసుకున్నాను. నిజమే మంచి. నేను నిజంగా టు బీ ఫ్రాంక్ సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 1 వీక్లో వచ్చేస్తే మేము ఏమనుకున్నాం అంటే మరి ఎక్కువ మంది క్రౌడ్ ఉండరు కదా, కొంచెం మేడంతో సార్తో ఫ్రీగా మాట్లాడొచ్చు, మనం కూడా షాప్లో అన్ని శారీస్ చూడొచ్చు అని ఆ థాట్తో వచ్చాను. అసలు మొత్తం ఇట్లా అయిపోయింది ఉల్టా. సో ఒక్క రోజు ఇప్పుడు మీ ఇద్దరు లేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ గురించి వచ్చేవాళ్ళు ఉంటారు, కాల్స్ చేసి రారు, కొంతమంది వచ్చేస్తారు డైరెక్ట్గా, పాపం కాల్ చేయడానికి వాళ్ళకి నెంబర్స్ తెలియదు. ఇప్పుడు వచ్చి సార్ లేరా అనగానే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇంతకీ ఒక్క రోజైనా అదే అర్థం కావట్లేదు ఇప్పుడు నా పరిస్థితి. మేమేమనుకున్నామంటే స్టోర్ ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇంకా పర్సనల్ పనులు కూడా చూస్తూ ఇది చూడాలనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా మా కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, అవును కొనుక్కుని వెయిట్ చేస్తున్నారు, వచ్చిన తర్వాత కొందామని వెయిట్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడే భోజనం, ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో అందుకు నేనేమైనా ప్లాన్ చేస్తున్నాను అంటే అలా కాన్స్టెన్సీలోకి వెళ్ళాలి. 3 days మాధురి ఇక్కడ కంటిన్యూస్ ఉంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ వీకెండ్స్లో బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్లో ఖచ్చితంగా ఉంటాం. ఒకవేళ ఉంటే మండే, ట్యూస్డే, వెన్స్డే కాన్స్టెన్సీకి వెళ్తాం. ఈ రకంగా టైం టేబుల్ పెట్టుకున్నాం. మీ ద్వారా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా శుక్రవారం, శనివారం, ఆదివారం ఇక్కడ ఉండి తీరుతాం. అవసరమైతే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటాం, అందులో డౌట్ ఏం లేదు. మమ్మల్ని కలవడానికి వస్తున్నారు కాబట్టి సంతోషంగా వాళ్ళకి కలిసి ఓ ఫోటో తీసుకుని ఖచ్చితంగా మంచి ధరకి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చి అందరికీ సంతృప్తి చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. మేము అలా ఒక కస్టమర్ వచ్చి అమౌంట్ డబ్బులు పెట్టి ఒక వస్త్రం కొనేటప్పుడు మంచి వస్త్రాన్ని కొన్నాను, నాణ్యమైంది కొన్నాను, రీజనబుల్ ప్రైస్కి కొన్నాను అన్నప్పుడు ఆ కళ్ళల్లో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు మాకు కావాలి. ఆ సంతోషం కోసమే ఏ వ్యాపారం చేస్తేనే డబ్బులు సంపాదించవచ్చు మన చిత్తశుద్ధి ఉంటే. ఇందులో చిత్తశుద్ధితో పాటు నిజాయితీ, నాణ్యత, సరసమైన ధర, ఇది మా కాన్సెప్ట్. ఫిదా అయిపోతారు సార్ నాకు తెలిసి ఎవరైనా సరే. ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళందరూ వచ్చేస్తారు, తెలియని వాళ్ళందరూ జస్ట్ ఒక మాటతో వచ్చేస్తారు, అలా దడ 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 వచ్చేస్తారు షాప్కి. ఇంతకీ ఇక్కడికి వచ్చిన మేడం మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారా సార్కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు చెప్పండి నాకు? ఫ్యాన్స్ ఎప్పుడు నాకంటే సార్కి ఎక్కువ ఉంటాయి. అంతేనా? కానీ నేను రివర్స్ లో చూసినట్టు అనిపించింది నాకు ఈరోజు వచ్చినప్పుడు. దువాడ అంటే బ్రాండ్, ఆ బ్రాండ్ బ్రాండ్. ఓకే, సో ఫైనల్ గా వకులాకి రావాలి అని అనుకునే ప్రేక్షకులందరికీ మీరు ఒక మాట, లైక్ ఉగాది పండుగ కానీ ఏదైనా లైక్ కంప్లీట్ వకులా గురించి ఒక మాట చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, వకులా సిల్క్స్ ప్రతిరోజు పండగే. ఆ పండగ అంటే ప్రత్యేకంగా ఉండదు, ప్రతిరోజు ఆఫర్సే, ప్రతిరోజు పండగే. సో ఖచ్చితంగా అందరూ వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరే చూడండి బయటకి ఇక్కడికి ఎంత కాస్ట్ వేరియేషన్ ఉందో మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరు శారీతోనే వెళ్తారు. అది కూడా నేనేం చేశానంటే వెంకటేశ్వర స్వామిని మా ఆరాధ్య దైవం, మా దైవం, నేను నిత్యం కొలిచే నా ఇంటి ఇలవెల్పు వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాం. ఎదురుగా రిసెప్షన్లో ఉకులామాత ఉంటారు. ప్రతి వస్త్రం కూడా ఉకులామాత పేరుతో వెళ్తుంది. వెంకటేశ్వర స్వామి తల్లి, సాంప్రదాయాలకు నెలవు. శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం చేసేటటువంటి అనుభవం. ఆకాశరాజు కుమార్తె ఆ వివాహ వేడుకని ఎంత ఘనంగా చేశారు. అప్పు చేయాల్సి వస్తే అప్పు చేసి కుబేరుడి దగ్గర అప్పు చేసిన ఆ అప్పు ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి తీరుస్తున్నారు. కలియుగాంతం వరకు అప్పు పేరుతో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు మన కోసం, మనకు ఆశీర్వదించడం కోసం, మన జీవితాల కోసం స్వామి ఇక్కడ ఉన్నారు. ఆ స్వామిని ఇక్కడ కూడా తిరుపతి నుంచే తెచ్చే ఆ విగ్రహాన్ని పెట్టించాను. ఒకళామాత ఉంటారు. ఒకళామాత ఆశీస్సులతో ప్రతి ఒక్క శుభకార్యం, ఇక్కడ కొన్న ప్రతి వస్త్రం కూడా ప్రతి శుభకార్యానికి ఉపయోగపడుతుంది. ఆ వస్త్రం ధరించి వెళ్ళినటువంటి నా అక్కలు, చెల్లెళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. నమ్మకం నాకుంది. సూపర్ అండ్ థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ వకుల క్రేజ్ చూసిన తర్వాత, ఈ వకుల ఫాలోయింగ్ చూసిన తర్వాత, ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఇంతమందిని చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఫ్యూచర్లో ఇంకా వేరే వేరే దగ్గర కూడా బ్రాంచెస్ పెట్టాలని ఆలోచన మీకు 1 or 2 days లో వచ్చేసి ఉంటాయి. ఆల్రెడీ స్టార్టింగ్ చేసిన వెరీ ఫ్యూ డేస్ లో వచ్చి ఉంటాయి కదా. 6 branches ప్లాన్ చేస్తున్నాను, ఓన్లీ హైదరాబాద్. నేను కరెక్ట్ గా అడిగాను కదా, ఓన్లీ హైదరాబాద్ అయింది ఇట్లా మిగతా ఊళ్ళని. హైదరాబాద్ తర్వాత ఏపీలో కూడా ప్లాన్ చేస్తాను. ఓకే, అంటే తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ 6 branches, దాని తర్వాత ఆంధ్ర అడ్డా చూసుకోండి. మరి ఇక్కడైతే కనుక ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. రావాలి, షాపింగ్ చేయాలని ఏమాత్రం ఉత్సాహం ఉన్నా
వచ్చేసేయండి, షాపింగ్ చేసేసేయండి. కాకపోతే ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళకే ఉన్నాయి కదా, కొంచెం పిల్లలకి అంటే యూత్ కి కూడా పెడితే బాగుంటది కదా. సోన్ పైన ఫ్లోర్ డిజైనర్స్ అది కూడా అది కూడా ప్లాన్ చేస్తున్నారా? అడుగుతున్నారు. ఓకే, అడుగుతున్నారు కానీ మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు, ప్లాన్ చేస్తారా? ఫ్యూచర్ అవి కూడా ఉన్నాయి డార్లింగ్స్, మీ అందరి కోసం మంచి మంచి డ్రెస్సెస్ అన్ని వెయిటింగ్. అసలు తగ్గద్దు, వచ్చేసేయండి కాంచీపురం మహిళా సిల్క్స్ కి. ఖచ్చితంగా శారీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ సార్, మేము అడిగిన ప్రతి క్వశ్చన్ కి చాలా మంచిగా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్.